డాడీయే నా ధైర్యం అమ్మా. అయినా అలా ఎలా వెళ్ళావు? నీకేదైనా అయి ఉంటే? ఆ టైంలో డాడీ చెప్పింది చేయడం తప్ప నేను ఇంకేం ఆలోచించలేదమ్మా. షబాష్ బుజ్జమ్మ, పులి కడుపున పులే పుడుతుందని ప్రూవ్ చేశావు. నువ్వు ఊరుకోరా తోడు. ఇది చిన్నపిల్ల, దాని వయసు ఎంతని? వయసు ఎంత అయితే ఏంటి మిస్సమ్మా, బుజ్జమ్మకి వయసుకు మించిన శక్తి ఉంది కదా. వయసుకు మించిన శక్తి? అదే తెలివితేటలు, ధైర్యం, సాహసం అంటున్నాను. నాకెందుకో భయం వేస్తుంది రా తోడు. నేను డాడీని నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు, ఇంకెందుకు భయం? నాలా ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మా. నేను మీ కూతుర్ని డాడీ, నాకెందుకు థ్యాంక్స్? నీ వల్ల ఒక పెద్ద ఆపరేషన్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది. మా ఆఫీసర్స్ అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. నీకేం గిఫ్ట్ కావాలో అడుగు బుజ్జమ్మా. నాకేం వద్దు డాడీ. లేదు, నువ్వు అడగాల్సిందే. మా బెటాలియన్ తరపున నువ్వు అడిగిన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వేదడిగినా ఇస్తాను. ఏదడిగినా ఇస్తారా? ప్రామిస్, ఇస్తాను. అడుగు. మీకు త్వరగా గతం గుర్తు రావాలి డాడీ. అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. అదెలా జరుగుతుంది బుజ్జమ్మా? అది కాకుండా ఇంకేదైనా అడుగు. మిమ్మల్ని మళ్ళీ మామూలు మనిషిలా చూడాలని, చూసి సంతోషించాలని కొందరు ఎదురు చూస్తున్నారు డాడీ. వాళ్ళ సంతోషాన్ని మీరు చూడాలి, వాళ్ళ కలల్ని నిజం చేయాలి, వాళ్ళ కన్నీళ్ళని తుడవాలి. నువ్వు వచ్చావు నా అరుంధతిలాగే బుజ్జమ్మా. తను కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. నువ్వు కూడా తనని తలపిస్తున్నావు. అది జరిగిపోయింది అనుకో బుజ్జమ్మా. నాకు గతం అంతా గుర్తొచ్చేసింది అనుకో. అప్పుడేం కావాలి? అప్పుడు కూడా ఇంకేం వద్దు డాడీ. అదేంటి? మీరు కలుసుకోవాల్సిన వాళ్ళని కలుసుకొని దగ్గరైతే నాకు అదే చాలు. అది జరుగుతుంది అంటున్నాను కదా.